పిల్లల యొక్క పేరెంట్స్ కి అందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా సరే ఇప్పుడు డ్యాన్స్ రిలేటెడ్ గా ఒక మాటలో మాట్లాడి ముగిస్తాను. ఓన్లీ సాంగ్స్ వెంటనే ఎంతో మంచి ఎమోషనల్ అవుతాము, ఎంతో ఫీల్ అయిపోతాము. కొందరు అంటారు ఒకసారి ఫుడ్ లేకపోయినా మంచి సాంగ్స్ వింటూ అట్లా హాయిగా రిలాక్స్ అయిపోవడము అని కొందరు అంటారు. అట్లే అంటే మనసుకు నచ్చిన సాంగ్స్ ఏదైతే ఉంటుందో చాలా హాయిగా ఉంటుంది అనమాట. జస్ట్ ఒక సాంగ్, దేవుడి సాంగ్, ఐ థింక్ పౌర్ణమిలో ఒక సాంగ్ వింటే నిజంగా ఆ సంగీతం ఎంత హాయిగా ఉందంటే చాలా స్వీట్ ఉంది. దాని పెద్ద డ్యాన్స్ కూడా బాగుంది. సరే, డ్యాన్స్ గురించి వస్తే ఒకే ఒక మాట నేను ఎక్కడో చదివాను. ఒక రోజులో చేయవలసిన పని మినిమం డ్యాన్స్ ఒక రోజులో ఒక మనిషి చేయాల్సింది. డ్యాన్స్ అన్నా చేయాలంట, ఒక డ్రైవింగ్ అన్నా చేయాలంట, ఇంకొకటి మర్చిపోయాను. దాంట్లో డ్యాన్స్ ఒకటి నవ్వడం. ఎస్, మనస్తృప్తిగా నవ్వడం. అది యోగా నవ్వుతుంటారు హా 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 అట్లా కాదు. నవ్వడం అంటే ఎట్లా, మనస్తృప్తిగా ఏదైనా అనిపిస్తే నవ్వాలి. ఎప్పుడు ఏడుపు ముఖం వేసుకొని కూర్చోవడం కాకుండా రోజులో ఈ 3 చేస్తే మనసు చాలా ఆరోగ్యంగా ఉంటుందంట. అందులోనూ డ్యాన్స్ అనేది ఏమంటే మంచి ఫీల్ అనుభవిస్తారు. సో దానివల్ల ఇంకొక మంచి ఆరోగ్య సూత్రం కూడా ఉంటుంది, ఇంకా మంచి హెల్తీగా ఉంటారు, మంచి శారీరక శ్రమ కూడా ఉంటుంది, మంచి అన్ని రకాల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఇక్కడ వచ్చే కిడ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ మొబైల్ దూరం ఉండండి, చదివేసాలకు పోదండి. చిన్న వయసులో బ్యాడ్ హ్యాబిట్స్ ఏమవుతున్నారు వారికి చాలా దూరం ఉండండి. చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, మెడిసిన్ కాలేజెస్ కావచ్చు, మనమేమో ఎన్నో హోప్స్ తో మన పిల్లల్ని పంపిస్తూ ఉంటాము. వాళ్ళు తీరా చూస్తుంటే అక్కడ మన బుజ్జి బంగారు కావచ్చు, మన బుజ్జి బంగారు తల్లి కావచ్చు, మనకు మాత్రమే బుజ్జి బంగారు తల్లి, బుజ్జి బంగారు, అక్కడ వాళ్ళు ఏం చేస్తుంటారో కూడా తెలియదు. దయచేసి వాళ్ళని ఒక అబ్జర్వేషన్ తో మంచి వాతావరణంలో తెచ్చుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, గెస్ట్ గా పిలిచిన డాన్సర్ రాజాకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ విష్ గుడ్ లక్ రజా. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే. జై హింద్.